ఈరోజు వంట పప్పు టమాటా, చుక్కకూర, టమాటా పచ్చడి, చారు. ఇలా శనివారం కాబట్టి మా వంటలు ఇవి. మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇవాళ మేము నీసు తినం కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి ఇవే ఈరోజు. పిల్లలు ఎక్కువ ఆయిల్ తినరు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పప్పు పిల్లలు ఆయిల్ ఎక్కువ తిన్నారు పప్పులా. కొంచెం జీలకర్ర, పప్పు కడిగి పెట్టిన ఇది ఇలా పోసుకోవాలి. అప్పుడే కడిగి పెట్టిన చాలా సేపు అవుతుంది. ఇట్లా వండుకుంటే ఏమవుతుందంటే మనం నాటుపప్పు మనం పొట్టుపప్పు వండుకున్న టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా వండుకుంటే పప్పు నూనెలో గోలితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పప్పు మంచిగా గోలింది. పసుపు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్. నేను ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా. పప్పు చారుకు అయితేనే కుక్కర్లో ఎత్తా, లేకపోతే ఇట్లనే నాకు కుక్కర్లో వండితే ఇష్టం ఉండదు ఎక్కువ. మంచిగా గింజలు పలుకులు ఉంటే మంచిగా టేస్ట్ ఉంటాయి టమాటా వేసుకుంటే. ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకుందాం. పప్పు మంచిగా సరిపోయాని నీళ్ళు పోసిన. ఇప్పుడు కరివేపాకు, అలా ఎల్లిగడ్డ, అది ఎల్లిగడ్డలు, జీలకర్ర కొంచెం మిక్సీ కచ్చపెచ్చ మిక్సీ పట్టుకొని అలా ఎత్తా. మిరపకాయలు పచ్చడి కోసం మంచిగా గోలినాయి ఇవి. ఇలా 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన లేకుండా ఇట్లా వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి. కొంచెం జీలకర్ర, పచ్చడి సరిపోయేంత జీలకర్ర, కొద్దిగా పచ్చి వాసన పోతుంది. మనం తీసే ముందు వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఈ మిరపకాయలు గోలినాయి కాబట్టి తీసుకుందాం. ఇవి గోలినాయి తీసుకొని ఇలా టమాటా ఉన్న చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర పచ్చళ్ళు వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. టమాటా పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఫుల్ ఇష్టం. ఎవరైనా టమాటా పచ్చడి నూరిల్లని పక్కన ఎవరైనా చెప్తేనే అయితే నోట్లో నీళ్ళు ఊరుతాయి. మస్తు ఇష్టం, అంత ఇష్టం నాకు. మీకు కూడా అంత ఇష్టమైన టమాటా పచ్చడి అంటే? మామూలుగా పచ్చళ్ళు అస్సలు పోవు. పచ్చడి అంటేనే పక్క కలిగిపోతుంది. టమాటా పచ్చడి కానీ రోటి పచ్చళ్ళు చాలా మందికి ఇష్టపడతారు. మామూలుగా అయితే ఇష్టం ఉండవు. మేమైతే ఏదైనా ఇష్టపడతాం. నాకు ఫుల్ ఇష్టం ఏదైనా. పచ్చడి అంటే ఇంకా ఫుల్ ఇష్టం. ఇది అయిపోయింది. ఇది బంద్ చేస్తాను. ఉడుకుతుంది. ఈ పచ్చడి మిక్సీ పడతాను. ఇక ఇది అయిపోయింది. ఇలా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇది కూడా ఉడికింది. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయల కారం, ఇది కొంచెం దగ్గర ఉడికినాక కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇక పచ్చ పట్టి వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. అయిపోయింది పచ్చడి పట్టిన. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. ఇక ఆహా, ఎంత బాగా ఉడికినావు పప్పు తల్లి. పప్పు కనిపెట్టిన వాళ్ళకు 2 కాళ్ళు మొక్కాలి. అంత ఇష్టం నాకు పప్పు. ఆహా, ఇట్లుంటే నాకైతే ఫుల్ ఇష్టం. మా అమ్మలకు కూడా ఇష్టమే పప్పు. పచ్చడి ఒకటే ఇష్టం ఉండదు. పప్పు మంచిగా తింటుంది. కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసిన కదా, అప్పుడు కొద్దిగా వేసిన మిరపకాయలలో ఉప్పు, ఇప్పుడు కొంచెం వేసిన. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా. ఇది ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది. పప్పు పప్పు రెడీ అవుతుంది. ఎంత ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకునేటప్పుడు తింటేనే అయితే ఆహా. ఇంకొక 5-10 నిమిషాలు ఇక మూత పెట్టుకుందాం. మూత కాలుతుంది కదా, తక్కువ బరువు లేదు. ఇక అయిపోయింది. ఎంతో టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇక చారు పోపు చేస్తా. అన్ని వంటలు అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి, చెయ్యండి. మేము ఎంత వేడి వంటలలో చేస్తాను పొయ్యి కాడ. చేయండి.